పాకిస్తాన్ వీడియో ఒకటి వైరల్ అవుతుంది. అదేంటంటే రీసెంట్‌గా వాళ్ళు పెట్టారు కదా! యుద్ధం ప్రకటిస్తాం. మీ వల్ల ఏదైతే చేత నేను చేసుకోండి అనేసి. కానీ ఇండియా దెబ్బకొచ్చేసి అక్కడ ఉన్న పాకిస్తాన్ జవాన్లు ఏడుపులు, అలాగే రాజీనామాలు చేస్తున్నారు. ఎందుకని ఆరాధిస్తే మన యొక్క ఇండియన్ ఆర్మీ యొక్క పవర్‌కి ఆ యొక్క పాకిస్తాన్ ఆర్మీ తట్టుకోలేకపోతుంది. ఎందుకంటే వాళ్ళేదో పెద్దవాళ్ళు చెప్పి మీ మీదకి మేము వస్తున్నాం, మీరు యుద్ధం చేయండి అంటే వీళ్ళెందుకు బలైపోవాలి? అంటే ప్రజలు మంచి వాళ్ళే వాళ్ళు. సైనికులు అంటే మా బ్రదర్ కూడా ఒక ఇండియన్ ఆర్మీనే. కానీ వాళ్ళు ఒక బార్డర్ ఎలా అంటే వాళ్ళు నార్మల్‌గా ఉండరనమాట. కానీ ఎవరో కొంతమంది చేస్తన్నారు గదా! దానివల్ల వచ్చేసి వీళ్ళు వెళ్ళండి యుద్ధానికి అన్నప్పుడు ఈ నార్మల్ ఉన్న ప్రజలు ప్రాణాలు పోతా ఉన్నాయి. అందుకనేసి ఎందుకు మీకోసం మేము చనిపోవాలనేసి పాకిస్తాన్ వాళ్ళు పాకిస్తాన్‌కి ఎదురు తిరుగుతున్నారు. ఎందుకంటే అలాంటి కుట్ర ఉన్న దేశం కాబట్టి వాళ్ళకు వాళ్ళే మంచిగా మారి వాళ్ళని మారమని చెప్పినా కూడా కొంతమంది ద్రోహులు మారకుండా, అరే మీరు ఎంత చెప్పినా మేము మారం. మా రాజకీయం ఇంతే. మేము ఆ డామ్‌ని బాంబులేసి పేల్చేస్తాం. అంటే అరే నువ్వు ఒక బాంబ్ వేసినప్పుడు ఇక్కడి నుంచి ఎన్నెన్నో మీ మీదకొస్తాయి. అసలు ఒక అణుబాంబ్ వేస్తే మీ యొక్క చిత్రపటం అంటే ఈ భూగోళంలో ఉన్న చిత్రపటంలో మీ యొక్క పాకిస్తాన్ కనపడదు. కానీ మన భారతదేశం శాంతియుత దేశం అని ఒక పేరుతో వాళ్ళని ఇప్పటి వరకు కూడా వాళ్ళు ఎన్నెన్ని తప్పులు చేసినా కూడా మనము భరిస్తూ వచ్చాం. కానీ మన రీసెంట్‌గా జరిగిన దాడిలో 28 మంది ప్రాణాలు పొట్టన పెట్టుకున్న వాళ్ళని కూడా ఇప్పుడు కూడా వదలం అనేసి మన భారత దేశంలో ఉన్న పీఎం మోడీ గారు, అలాగే వీళ్ళంతా కూడా ఫుల్ ఫైర్‌లో ఉన్నారు. అమిత్ షా గారు వీళ్ళు మొత్తం అంతా కూడా. ఎందుకంటే ఒక ఆర్మీ వాళ్ళు ఫైట్ చేసుకొని చనిపోయినప్పుడు నార్మల్‌గా తీసుకుంటారు. కానీ ఏం తెలియని ప్రజల పైన అటాక్ చేసి, అది కాక అరే నువ్వు ముస్లిమా లేకపోతే హిందువా అనేసి అడిగి మరీ కాల్చెప్పారు. ఇంక నీచంగా చెప్పాలంటే మగపిల్ల వాళ్ళు ముస్లింగా మాట్లాడిన అంటే కొంతమందికి ఆ యొక్క లాంగ్వేజ్ వచ్చిన వాళ్ళకి కూడా డౌట్ వచ్చినప్పుడు వాళ్ళ యొక్క ఫ్యాన్స్ విప్పి మరీ కూడా చెక్ చేసి చంపారంటే బొట్టు ఉందా లేదా అనేసి చూసి మరి చంపారంటే ఇది దారుణమైన విషయం అనమాట. దీనిపైన చాలా మంది ఫుల్‌గా కోపంలో ఉన్నారనమాట. సో మనకైతే యూఎస్ఏ ఇవన్నీ కూడా మనకు సపోర్ట్ ఉన్నాయి. ఓకే. వీటిపైన మనము ఇప్పుడు సముద్రంలో, ఎయిర్‌లో, అలాగే మనం అండర్ గ్రౌండ్‌లో ఇంకా ఈ యొక్క ఎర్త్ పైన మొత్తం అంతా కూడా రెడీగా పెట్టుకున్నాం. వాళ్ళు ఎప్పుడైతే అక్కడి నుంచి ఒక్క బుల్లెట్ ఇక్కడ వచ్చిందనుకో, ఇక్కడ వేలలో నుంచి బుల్లెట్లు అక్కడ వెళ్ళి పడతాయి అనమాట. వాళ్ళు ఒక తుప్పుకు మొత్తం అంతా కూడా లేచిపోతారు. ఎందుకంటే అంత డేంజరస్ మిషన్ గన్స్, అలాగే అంత డేంజర్‌గా ఉన్న ప్రతి ఒక్క మిసైల్స్ అనేటివి మన దగ్గర రెడీగా ఉన్నాయన్నమాట. సీలో వెళ్ళేటివి, ఎయిర్‌లో వెళ్ళేటివి ఎన్నెన్నో రకరకాలు ఉన్నాయి. ఇంకా జనరేషన్ 5th జనరేషన్ కూడా మనకి అవైలబుల్‌గా ఉన్నాయన్నమాట. సో వాళ్ళు అప్డేట్ వర్షన్ అనమాట మన ఇండియా. సో అప్పుడంటే కొద్దిగా కింద ఉంది అనేసి చెప్తున్నారు. కానీ ఇప్పుడు వచ్చేసి మనకి ధీటుగా యూఎస్ఏ అంటే అమెరికాని ధీటు తగిలేంత ఆ యొక్క యుద్ధ నౌకలు మన దగ్గర ఇప్పుడు అవైలబుల్‌గా ఉన్నాయి. సో దీనికి కారణం ఏమిటంటే వాళ్ళు చేసిన ఒక తప్పు వాళ్ళని ఇంకా ఎలా మాట్లాడాలో మనకి అర్థం కాలేదు. ఎంత నీచం నా కొడుకులు ఉన్నారంటే ఆ పాకిస్తాన్‌లో ఇంకా మనం వాళ్ళు తిట్టి పోసినా అసలు వాళ్ళని ఏం చేసినా వాళ్ళు మారరు. అసలు వాళ్ళ ఫేస్ చూసినారనుకో, చిన్న పిల్లలు ఉంటారు కదా మనకి ఇండియాలో చిన్న పిల్లలు ఉంటారు, వాళ్ళు కూడా ఏడ్చేస్తారు. ఎందుకంటే అంత భయంకరంగా ఉంటారు. మన దేశంలో శాంతియుత దేశం. అరే ఏం చేయకుండా వాళ్ళు ఏమైనా తప్పులు చేసినా కూడా మనం ఏం చేస్తాం, అరే వాళ్ళు తప్పు చేసామనేసి ఇన్ని రోజులు గమ్మున ఉన్నాం. కానీ ఇంకా మీదట గమ్మున ఉండేది లేదనేసి తేల్చి చెప్పారు. ఆ పాకిస్తాన్‌కి ఇప్పుడు చుక్కలు కనపడుతున్నాయి. నైట్ పడుకున్నప్పుడు ఎక్కడి నుంచి ఏం డేంజర్ జోన్ వస్తుందో అనేసి వాళ్ళకి అర్థం కాలేదన్నమాట. ఎక్కడి నుంచి ఏం అటాక్ చేస్తారు భారతదేశం యొక్క మిలిటరీ, ఆర్మీ ఇవన్నీ కూడా చాలా మన పైన పగ పట్టుకొని ఉన్నాయి. మనం నైట్ పడుకున్నప్పుడు తెల్లారే వెలుగు చూడగలమా అనేసి ఒక భయంతో ఉన్నారు. అందుకనేసి వాళ్ళకు వాళ్ళే ఎదురు తిరుగుతున్నారు. అంటే అర్థం చేసుకోండి, ఒక ఇంట్లో ఒక పర్సన్ని వాళ్ళే తిడుతున్నారంటే ఆ పర్సన్ ఎలాంటి వాడు అనేసి. అలాగే పాకిస్తాన్‌లో ఉన్న ప్రజలే ఆ పాకిస్తాన్‌లో ఉన్న వాళ్ళని మరీ కూడా తిడుతున్నారు, వాళ్ళకి ఎదురు తిరుగుతున్నారు అంటే అలాంటి దేశం ఎలాంటిది అనేది మీ ఊహకే వదిలేస్తున్నాను. అసలు అంత నీచమైన దేశం. అసలు మన దగ్గర ఉన్న వాటర్ ఆపితే 80% అక్కడ మొత్తం వ్యవసాయం లేక వాటర్ కొట్టుకొని చనిపోతారు. కానీ మొత్తం ఆ వాటర్ మనం ఆపినా కూడా మళ్ళా కూడా రిలీజ్ చేస్తాను. ఎందుకు? ఆ ప్రజల్ని ఒక్కసారి ఆలోచించి ఈసారి ఒక బుల్లెట్ అయినా లేకపోతే ఆ పక్క నుంచి ఏమైనా ఒక మాట కానీ ఇండియా పైన వచ్చిందనుకో, ఇంకా మటుకు ఆ యొక్క మన భారతదేశం చిత్రం ఒకసారి గుర్తుపెట్టుకొని ఎలా ఉంటుంది అంటే అందరికీ ఐడియా ఉంటుంది.
ఈసారి పాకిస్తాన్ కూడా కలిపేస్తాం అనమాట. అక్కడ ఎవరు ఉండరు, మనమే పోయి అక్కడ ఇండ్లు కట్టుకొని ఆ పాకిస్తాన్ కూడా మనమే అనేసి ఇంకా మన చిత్రపటం ఇంప్రూవ్ అయ్యే రోజులు దగ్గర పడ్డాయి. సో అందరూ కూడా వేచి ఉండండి. వాళ్ళ వల్ల ఏమి కాదు. భారతదేశంతో పెట్టుకుంటే ఆ పక్కన గడ్డి పువ్వు కూడా మిగలకుండా చేసేస్తారు. సో జై హింద్, జై భారత్.